బెన్ బబాలి. బెన్ బబాలి అనే ఈ యువతి ఈ మధ్యనే సామాజిక భౌగోళిక శాస్త్రాలలో పీహెచ్డీ చేసింది. ఒకప్పుడు ఈ సామాజిక భౌగోళిక శాస్త్రం అనే అంశం అట్టడుగునుండేది. అయితే ప్రస్తుతం ఈ అంశాన్ని ఎంచుకున్న యువతీ యువకులు ఎందరో స్కాలర్లుగా తయారవుతున్నారు. అందుకు చక్కటి ఉదాహరణగా బెన్ బబాలినే చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో దలేల్ భౌగోళిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆంథ్రపాలజీ సబ్జెక్ట్పై పోస్ట్ డాక్టరేట్ చేస్తోంది. భారత్లో ఉన్న అసమానత్వం, పేదరికం అనే అంశాలపై లోతైన పరిశోధన చేయనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓ ప్రధాన సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గంపై ఓ పుస్తకం రాసింది. ఇందులో ఆ సామాజిక వర్గపు ఆధిపత్యం, రాష్ట్ర విభజన అంశాలను పొందుపరిచారు. ఇక దీనిపై సమగ్ర వివరాలను మనతో పంచుకునేందుకు దలేల్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు నా ప్రసంగంలోని ముఖ్యాంశమేంటంటే, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓ సామాజిక వర్గం ఆధిపత్యం, అలాగే రాష్ట్రాల సరిహద్దులు. నేనెంచుకున్న సబ్జెక్ట్ సామాజిక భౌగోళిక శాస్త్రం కనుక సామాజిక అంశంపై లోతుగా విశ్లేషించడం జరిగింది. భౌగోళిక సరిహద్దులపై అనేక పుస్తకాలు వెలువడినా అందులో సరిహద్దులు అనే అంశం సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడి ఉందన్న వాక్యం ఎక్కడా కనిపించదు. ఒక సామాజిక వర్గపు ఆధిపత్యం సరిహద్దుల నియంత్రణతో పోల్చకుండా అర్థం చేసుకోలేమన్నది నా వాదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సామాజిక వర్గం అనే అంశంతో ముడిపడి ఉందన్నది నా వాదనకు దగ్గరగా ఉంది. కమ్మ సామాజిక వర్గం కోస్తా ప్రాంతాల్లో బలంగా ఉండగా, రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో బలంగా కనబడుతోంది. 1956లో రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ రెండు సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని ఇరు వర్గాల వారు పోరాటాలు చేశారు. అయితే ఈ సామాజిక వర్గాలు అప్పుడే పుట్టినవి కావు. పురాణాల్లోని 4 వర్ణాల నుంచి పుట్టుకొచ్చాయి. కమ్మవర్గం, రెడ్డి వర్గం రెండూ ధనిక వర్గాలే అని చెప్పొచ్చు. కోస్తా ప్రాంతంలోని గోదావరి, కృష్ణా బేసిన్లలో సాధారణంగా మంచి వ్యవసాయ భూములున్నాయి. ఆ భూముల మీదనే కమ్మ సామాజిక వర్గం ఆధారపడి ఎక్కువగా సంపాదిస్తోంది. రెడ్డి వర్గం దక్కన్ పీఠభూముల్నే నమ్ముకొనుంది. కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గం కంటే వెనకే ఉన్నారని చెప్పొచ్చు. ఇందుకు కారణం కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ సహాయంతో రెడ్లు రాష్ట్రంపై ఆధిపత్యం సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సినీ నటుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి మొదటి కమ్మ ముఖ్యమంత్రిగా 1983లో గద్దెనెక్కారు. ఆ తర్వాత ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా వలసలు వెళ్లి అక్కడ సినిమాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలైనవి చేసి పైకొచ్చారు. అంతేకాదు, వీరు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు వెళ్లి వ్యాపారాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అంతేకాదు, దేశ విదేశాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం వారు స్థిరపడ్డారు. అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూజెర్సీలలో అత్యధికంగా స్థిరపడిన వారిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అధికం. ఇక్కడి ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తూ వ్యాపారాలు చేస్తూ సెటిల్ అయ్యారు. అంతేకాదు, కమ్మ సంఘం వారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాను ఏర్పాటు చేసుకోగా, రెడ్డి సంఘం వారు అమెరికా తెలుగు అసోసియేషన్ను స్థాపించారు. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇరు వర్గాల వారు అమెరికాలో ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇప్పటివరకు నేను మీతో పంచుకున్న విషయాలు ఒక చిన్న పరిచయం మాత్రమే. ఈరోజు నేను వలసలపై మాట్లాడదలుచుకున్నాను. అంతేకాదు, కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం సాగిస్తున్న ప్రాంతాల్లో వలసలను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నేను పరిశోధన చేశాను. అయితే 1950లో శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన ఈ పరిశోధనపై మరింత విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేశాను. శ్రీనివాస్ గారు తన పరిశోధనను గ్రామస్థాయిలో చేశారు. నేను దాన్ని సమకాలీన భారతదేశ చరిత్రలో ప్రస్తుతం నెలకొన్న పట్టణీకరణ, ఆర్థిక, రాజకీయ కోణాల్లో సామాజిక వర్గం ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్న అంశంపై కృషి చేశాను. శ్రీనివాస్ గారి ప్రకారం ఒక సామాజిక వర్గం బలీయమైన శక్తిగా ఎదగాలంటే స్థానికంగా ఉన్న భూములకు అధిపతి అయి ఉండడంతో పాటు అక్కడ స్థానికులు ఆ వర్గానికి అండగా నిలవాలి. సమాజంలో ఉన్నత స్థాయిని అందుకోగలగాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక్క కృష్ణా డెల్టాలోనే అత్యధిక వ్యవసాయ భూములను 20% కమ్మ సామాజిక వర్గీయులు సొంతం చేసుకున్నారు. జనాభా పరంగా తక్కువే ఉన్నా వారికున్న భూములే ఆర్థికంగానూ, సామాజికంగానూ, రాజకీయ పరంగానూ ఉన్నత స్థానం కల్పించాయి. మరోవైపు 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని మరింత బలపడేలా చేసింది. ఈ బలమే తెలుగు మీడియా, సినిమా రంగాల్లో వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు తోడ్పడింది. అయితే ఈ ఆధిపత్యాన్ని కొన్ని వెనకబడ్డ సామాజిక వర్గాలు సవాల్ చేశాయి. వెనకబడ్డ వర్గాలను అణచివేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
తెలంగాణ కోరుకుంటున్నవారు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత హైదరాబాద్పై రగడ మొదలైంది. తాము సంవత్సరాలుగా ఏర్పరుచుకున్న తమ ఆస్తులకు రాష్ట్ర విభజనతో నష్టం వాటిల్లుతుందేమోనని కమ్మ సామాజిక వర్గంలో ఆందోళన మొదలైంది. అయితే కమ్మ సామాజిక వర్గం ఎలా ఆవిర్భవించిందనే దానిపై ఒక్కసారి చరిత్రను తిరిగేద్దాం. కమ్మ సామాజిక వర్గం బౌద్ధమతంతో అవినాభావ సంబంధం కలిగి ఉంది. 3వ శతాబ్దంలో కృష్ణాలోయలో బౌద్ధమతం ఎంతో ప్రభావం చూపింది. భౌగోళికంగా 3వ దశాబ్దంలో కృష్ణా డెల్టాను కమ్మనాడు అని పిలిచేవారు. వ్యవసాయం మీదే ఆధారపడి ఓ వర్గం జీవనం సాగిస్తుండటంతో ఆ వర్గానికి కమ్మ అనే పేరొచ్చింది. అయితే 10వ శతాబ్దం తరువాతే హిందూ వ్యవసాయ సామాజిక వర్గంగా కమ్మ సామాజిక వర్గమని గుర్తింపులోకొచ్చింది. కమ్మ వర్గానికి చెందినవారు ముఖ్యంగా చిన్న చిన్న రైతులు. కొందరు కాకతీయ సామ్రాజ్యంలో సైనికులుగా కూడా పనిచేశారు. అయితే కమ్మ సామాజిక వర్గం ఎక్కడ్నుంచి పుట్టిందో కనుక్కునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన చరిత్రకారుడు కెబి చౌదరి ప్రయత్నం చేశారు. కమ్మ సంఘం వారు కాకతీయుల వంశానికి చెందిన వారిని వివాహమాడారని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. కమ్మ సామాజిక వర్గం వారు వ్యవసాయ వర్గానికి చెందినవారైనా సమాజంలో క్షత్రియులుగా పరిగణించబడుతున్నారని కెబి చౌదరి చెబుతున్న విషయం. అయితే విజయనగర సామ్రాజ్యంలో కమ్మ వర్గానికి చెందినవారు సైన్యాధిపతులుగా తమిళనాడుపై యుద్ధానికి దిగారు. తమిళనాడును వశపరుచుకున్నారు. అప్పట్లో యుద్ధంలో ఓడినవారు రాజ్యాలని కోల్పోవాల్సి ఉండడంతో కమ్మ వర్గీయులు తమిళనాడులోనే సెటిల్ అయ్యారు. అక్కడ వ్యవసాయ వృత్తిని కొనసాగించిన కమ్మ సెటిలర్లు అడవిలోని చెట్లను తొలగించేందుకు తెలుగు మాట్లాడే అంటరాని వర్గానికి చెందిన మనుషులను తెచ్చుకున్నారు. వారినే తమిళనాడులో సెకిలీయులు అని పిలుస్తారు. అంతేకాదు, డెక్కన్ భూములను కొంత ఆక్రమించుకున్నారు కమ్మ సామాజిక వర్గం వారు. ఆ ఆక్రమణే గిరిజనులకు వీరికి మధ్య గొడవకు దారితీసింది. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతాన్ని ముస్లింలు పరిపాలించేవారు. అక్కడ పన్నులు ఆధిపత్య సామాజిక వర్గం ద్వారా సేకరించేవారు. వారే చౌదరిలుగా పిలువబడ్డారు. ముస్లింల కింద పనిచేసిన చౌదరులు ఒక ఉన్నత స్థానానికి చేరుకోగలిగారు. కోస్తాంధ్రలో అదే వర్గం కమ్మ సామాజిక వర్గంగా పిలువబడుతూ భూస్వాములయ్యారు. తమ భూములలో మంచి పంట పండేందుకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అనుభవజ్ఞులైన కమ్మ వర్గానికి చెందిన రైతులను నిజాం పాలకులు పిలిపించుకున్నారు. ఇక 19వ శతాబ్దంలో బ్రిటిషర్లు కోస్తాంధ్ర ప్రాంతంలో 2 డ్యాంలు కట్టారు. ఈ డ్యాంల నిర్మాణంతో ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధికి నోచుకుంది. దీంతో చెరకు, వరి పంటలు పండించి వారు ధనవంతులయ్యారు. ఈ క్రమంలోనే వారు కోస్తా ప్రాంతంలో 1 ఎకరాన్ని విక్రయించిన డబ్బుతో తెలంగాణ ప్రాంతంలో 10 ఎకరాల బీడు భూమిని కొనేవారు. వ్యవసాయం కమర్షియల్ కావడంతో కృష్ణా డెల్టా త్వరితగతిన అభివృద్ధి చెందింది. విజయవాడలో అతి పెద్ద రైల్వే జంక్షన్ ఏర్పడడంతో రవాణా సౌకర్యం సులభతరంగా మారింది. ఆ తర్వాత అక్కడి రైతులు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లారు. సొంత ఊర్లో ఉన్న భూమిపై వచ్చే ఆదాయంతో వారు ఇతర పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టసాగారు. అటునుంచి వడ్డీకి డబ్బులిచ్చే స్థాయికి ఎదిగారు. అయితే ఎన్ని అవాంతరాలొచ్చినా కమ్మ సామాజిక వర్గం ఒకే తాటిపై నిలిచింది. ఆ వర్గానికి చెందిన ధనికులు అదే వర్గానికి చెందిన పేదలకు సహాయ సహకారాలందించేవారు. చదువును మాత్రం ఎక్కడా విస్మరించలేదు. ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే తపనతో నగరాలకు వలస వచ్చారు. కమ్మ హాస్టళ్లు నిర్మించుకున్నారు. కొందరు బనారస్ విశ్వవిద్యాలయాలకు వెళ్లి బ్రాహ్మణులకు సొంతమైన వేదమంత్రాలు నేర్చుకున్నారు. ఇందుకు కారణం వారే వివాహాలు జరపొచ్చన్న ఆలోచన. అయితే అప్పటికే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండడంతో ఆ ప్రభావం కమ్మ వర్గానిపై పడింది. అప్పుడు కొందరు బ్రాహ్మణేతర పార్టీలో చేరడం జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో తమకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. పాలనా వ్యవస్థలో బ్రాహ్మణులది పైచేయి అవుతుందని భావించిన బ్రిటిషర్లు కమ్మ సామాజిక వర్గాల డిమాండ్లకు అంగీకారం తెలిపారు. అంతేకాదు, బ్రాహ్మణులు జాతీయవాదులుగా తెరపైకొచ్చే అవకాశం ఉందన్న భయం తెల్లవారిని వెంటాడింది. 1930లో సంభవించిన ఆర్థిక సంక్షోభంతో పన్నులు విపరీతంగా పెరిగి రైతులను దెబ్బతీశాయి. దీంతో కొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు జాతీయవాదులుగా అవతారమెత్తారు. ఈ నేపథ్యంలోనే కమ్మ వర్గీయులు సారథ్యం వహించిన ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ తెరపైకొచ్చింది. మరికొందరు 1940లో భూస్వాములపై జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 1 సంవత్సరానికే సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసేందుకు తొలి ప్రధాని నెహ్రూ సైనిక చర్యకు ఆదేశించారు. దీంతో నిజాం పాలనలోని సంస్థానాలు, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి హైదరాబాద్ను రాజధానిగా చేశారు.
అప్పటికి భాషా ప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటిది. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తెలుగువారిపై తమిళుల ఆధిపత్యం సహించలేక కమ్మ వర్గం వారు కమ్యూనిస్టు పార్టీకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా దళిత నేత అంబేద్కర్ అన్న కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. మన దేశంలో భాషా ప్రయుక్తమంటే కమ్యూనిజానికి మరో పేరు. ఆంధ్రనే తీసుకోండి. ఒకే భాష మాట్లాడుతున్న రాష్ట్రంలో కమ్మ, రెడ్లు అనే 2 వర్గాలు రాజ్యమేలుతున్నాయి. అటు కార్యాలయాల్లో, ఇటు వ్యాపారాలలో వారిదే ఆధిపత్యం. వెనుకబడిన వర్గాలు వారి మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచి 30 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించింది. అందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువ. అటు తర్వాత కమ్మ వర్గీయులు హైదరాబాద్కు వలసొచ్చారు. విద్యాపరంగా కమ్మ వర్గీయులు ఎంతో ముందుండేవారు. నిజాం పాలన పోయిందనుకుంటే ఆంధ్రుల పాలన వచ్చిందన్న భయం తెలంగాణ స్థానికుల్లో కనబడింది. తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం భాష ఒకటే అయినా వారి చరిత్రలు, సంస్కృతులు, పద్ధతులు వేరుగా ఉండడంతో ఎస్ఆర్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మద్దతుగా నిలవలేదు. భౌగోళికంగా ఆంధ్ర ప్రాంతం సారవంతమైన భూములతో కళకళలాడుతుండగా బీడు భూములతో డెక్కన్ ప్రాంతం వెలవెలబోయింది. నిజాం పాలనలో తెలంగాణ అణిచివేయబడమే కాక ఆధునిక విద్యనభ్యసించేందుకు వీలు లేకుండా పోయింది. తెలంగాణ భూస్వాములు కూడా ఒకానొక సమయంలో నష్టపోగా ఆంధ్ర ప్రాంతంలోని కమ్మవర్గీయులు మాత్రం బ్రిటిషర్ల అండతో అభివృద్ధి పథంలో దూసుకెళ్లారు. స్వాతంత్ర్యం తర్వాత ఎక్కువ వ్యవసాయ ప్రాజెక్టులు కోస్తాంధ్ర ప్రాంతానికి రావడంతో ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో 1960లో హరిత విప్లవం రావడంతో కమ్మ వర్గీయులు అధికంగా లాభపడడం జరిగింది. ఎందుకంటే అప్పటికే వారి వద్ద ఉన్న డబ్బును ఆధునికీకరణకు వాడడంతో వారు మరింత లబ్ధి పొందారు. అప్పటి బ్రాహ్మణ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కమ్మ వర్గానికి విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ చట్టం వారి ఆర్థిక విధి విధానాల్ని దెబ్బతీసేలా ఉందంటూ మండిపోయారు. అయితే ల్యాండ్ సీలింగ్ చట్టం ఆంధ్ర ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల మధ్య పంచుకోవడం జరిగింది. హరిత విప్లవంతో బాగా లబ్ధి పొందిన కమ్మవర్గానికి చెందినవారు ఇక ఏమాత్రం వ్యవసాయం చేయదలుచుకోలేదు. పంటపై వారికొచ్చిన లాభాన్నంతా ఇతర పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించగలిగారు. ఇదే వారిని హైదరాబాద్ వైపు అడుగులు వేయించింది. చదువు కోసం హైదరాబాద్ చేరుకుని ఇక్కడే స్థిరపడిపోయారు. తెలంగాణ ప్రాంతంలోనే కొంత భూమిని కొని వ్యవసాయం చేసి లాభాలను పొందొచ్చని వారు తలచారు. ఇది కాక రియల్ ఎస్టేట్పై కూడా కన్నేశారు. తెలంగాణలో సెటిల్ అయిన కమ్మవర్గం వారు బీడు భూములను సారవంతంగా చేశామనే ప్రచారం చేసుకున్నారు. డబ్బు అవసరమున్న పేద రైతుల వద్ద భూమిని లీజుకు తీసుకునేవారు. ఎప్పుడైతే తీసుకున్న డబ్బు చెల్లించలేదో ఆ భూమిని కమ్మవర్గీయులు సొంతం చేసుకునేవారు. అయితే ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉన్నందున వారు విద్యలో తెలంగాణ వారికంటే ముందుండేవారు. దీంతో ఆంధ్ర ప్రాంత వలసదారులకే విద్య, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇది అణచివేత ధోరణే అని భావించిన తెలంగాణవాదులు 1969లో తెలంగాణ ఉద్యమం చేపట్టారు. అయితే పూర్తిస్థాయిలో కమ్మవర్గీయులు హైదరాబాద్కు వలస రావడం మాత్రం 1980వ దశకంలో జరిగింది. ఎందుకంటే అప్పుడు కమ్మవర్గానికి చెందిన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం, అఖండ మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వలసదారులకు ఒకంత ధైర్యమొచ్చింది. ఎన్టీఆర్ ఆనాడు ఒక్కడే రాష్ట్రం మొత్తం ప్రచారం చేశాడు. అందుకు కమ్మ వర్గానికి చెందిన రామోజీరావు తన ఈనాడు పత్రికతో ఎన్టీఆర్ను మరింతగా హైలైట్ చేశాడు. ఎన్టీఆర్ ప్రవేశపెడతానన్న పథకాలతో పాటు ఆయన ఓ సినిమా స్టార్ కావడంతో ఆ చరిష్మా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. వ్యవసాయ కుటుంబాన్నించొచ్చిన ఎన్టీఆర్ ఓ సినీ తారగా వెలుగొంది. ఆపై రాష్ట్ర పగ్గాలు చేపట్టడం కమ్మ సంఘంలో ఒక వింతనే చెప్పాలి. భారత్లో 2వ అతిపెద్ద చిత్ర పరిశ్రమగా తెలుగు ఇండస్ట్రీ ఉంది. ఇందుకు కారణం అందులో ఉన్న హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు కమ్మ వర్గానికి చెందినవారు కావడం. అంతేకాదు ఇండస్ట్రీలో కమ్మ వర్గానిదే ఆధిపత్యం. అయితే ఇందుకు చిరంజీవి మినహాయింపు. కమ్మ వర్గానికి చెందినవారు విద్య, ఆరోగ్య రంగాల్లో తమ పెట్టుబడులను ఎక్కువగా పెట్టారు. మొదటి తరం డాక్టర్లు 1960లో వైద్య వృత్తిని యూకేలో చేపట్టి ఆ తర్వాత 1980లలో తిరిగి హైదరాబాద్ చేరుకుని ఎన్టీఆర్ ప్రోద్బలంతో ప్రైవేట్ ఆసుపత్రులు నిర్మించారు. మెడిసిన్ తర్వాత ఇంజనీరింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపేవారు. కమ్మ వర్గీయులకు రిజర్వేషన్ లేకపోవడంతో వారు కమ్మ వర్గీయులు స్థాపించిన విద్యాసంస్థల్లోనే చదివేవారు. ఫీజులు ఎక్కువగా ఉండడంతో ఇతర వర్గాలు చదువుకునే స్కోప్ లేకుండా పోయింది.
నేషనల్ లిబరలైజేషన్ ప్రారంభం కాకముందే కమ్మ వర్గీయులు పేరుగాంచిన విద్యా సంస్థలను 1980లోనే నెలకొల్పారు. ఎన్టీఆర్ తర్వాత పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రాకెట్ స్పీడ్తో అభివృద్ధి చేశారు. ఎప్పుడూ ఒక చిన్న రాష్ట్రానికి రుణమివ్వని ప్రపంచ బ్యాంక్ చంద్రబాబు అభివృద్ధిని చూసి రుణమివ్వడం అప్పట్లో పెద్ద వార్తే అయింది. నాయుడు గారు ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడం, అందులో ప్రధానంగా హైదరాబాద్లో పశ్చిమ దిశగా ఉన్న హైటెక్ సిటీపై ఫోకస్ చేశారు. అటు జూబ్లీహిల్స్కు, ఇటు కుకట్పల్లికి హైటెక్ సిటీ దగ్గరగా ఉండడం ఒక కారణమైతే, ఈ ప్రాంతాల్లోనే కమ్మ వర్గానికి చెందినవారు అధికంగా నివసిస్తున్నారనేది మరో కారణం. కమ్మ వ్యాపారస్తులు రాజకీయ అండతో హైటెక్ సిటీ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా లాభపడ్డారు. కమ్మ వర్గీయులనే చంద్రబాబు ఆదరించారని అప్పట్లో చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1999లో విడుదలైన సర్వే 87% కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు తెలిపింది. 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మ సామాజిక వర్గం ఒక బలీయమైన శక్తిగా ఎదిగింది. ఆ తర్వాత వలస వచ్చిన కమ్మ సామాజిక వర్గం వారు మీడియాలో తమ పెట్టుబడులను పెట్టి మరింత లాభం పొందారు. 1997, 2004 మధ్యలో దాదాపు 3000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఎక్కువగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం. మరోవైపు హైదరాబాద్కు వలస వచ్చేటప్పుడు కమ్మ వర్గం వారు వారి భూమిని అమ్ముకొనిరారు. వారి భూమి అక్కడ ఉండడం వారికి ఒక స్టేటస్ లాంటిదని భావిస్తారు. అంతేకాదు, భూమి విలువ ఎప్పటికీ తగ్గదు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కృష్ణా డెల్టాలో ఉన్న విజయవాడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత కృష్ణా డెల్టాలో ఉన్న విజయవాడలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే కొత్త రాష్ట్రానికి విజయవాడ రాజధాని అయ్యే అవకాశాలున్నట్టు ఊహాగానాలు రావడంతో జనాలు అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. విదేశాల్లోని కమ్మవర్గం వారు కూడా విజయవాడ సమీపంలో భూములు కొనేందుకు పోటీ పడుతున్నారు. వరకట్నం కింద కూడా భూములిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున వివాహ వేడుకలు నిర్వహించడంలో కమ్మలు ఎంతో ఫేమస్. భారీ మొత్తంలో భూములు, బంగారం రూపంలో కట్న కానుకలను ఇవ్వడానికి వారు వెనకాడరు. అయితే 2004 వరకు కమ్మలు ఆర్థికంగా, రాజకీయంగా పెత్తనం చెలాయించినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పొచ్చింది. వారు తమ రాజకీయ ప్రాభవాన్ని కొంతమేర కోల్పోయారు. తెలంగాణ ఏర్పాటు వారి మనుగడకు కొంత ఇబ్బందిగా మారినా, ఒకవేళ విజయవాడ ఆంధ్రాకు రాజధానైతే అక్కడ కమ్మలదే పూర్తి ఆధిపత్యం ఉంటుందని చెప్పొచ్చు. తమ పెట్టుబడులను విజయవాడకు తరలించి వారు అక్కడ పాతుకుపోవచ్చు. ఒక రకంగా ఆంధ్రాలో వారే అధికారంలోకొచ్చే అవకాశాలున్నాయి. కమ్మలు తమ ఆధిపత్యాన్ని ఆర్థికంగా, రాజకీయంగా అంతగా కోల్పోలేదు గాని సామాజికంగా, సాంస్కృతికంగా ఇబ్బందులెదుర్కొన్నారు. ఎందుకంటే తెలంగాణలో వారి నాయకత్వం సమస్యలెదుర్కొంది. ఒకప్పుడు వారు ఎవరినైతే వ్యవసాయ కూలీలుగా ఉపయోగించుకున్నారో అలాంటి దళితుల నుంచి వ్యతిరేకతొచ్చింది. కోస్తా జిల్లాల్లోనే అత్యంత అభివృద్ధి చెందిన కారంచేడు అనే గ్రామంలో దళిత ఉద్యమం చోటు చేసుకుంది. వర్గ వేధింపులు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతాల్లోనే వెలుగు చూసేవి. 1985లో ఆంధ్రప్రదేశ్లోని కారంచేడులో మొదలైన దళితుల ఉద్యమం కమ్మ భూస్వాముల వలనే వ్యాప్తి చెందింది. కోస్తా ప్రాంతంలో అభివృద్ధి చెందిన ప్రాంతం కారంచేడు. ఇదే సమయంలో దళిత వర్గాలైన మాలా, మాదిగ వర్గాలను క్రిస్టియన్ మిషనరీస్ యొక్క కార్యక్రమాలు, రిజర్వేషన్ ప్రక్రియ వంటివి ప్రభావితం చేశాయి. వారు కూడా తమ పిల్లలను స్కూలుకు పంపడం ప్రారంభించారు. దీంతో ఉద్యోగావకాశాలు లభించడంతో వ్యవసాయం వదిలేశారు. ఇక్కడ్నుంచి కమ్మ వర్గానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. దళితులు ఆర్థికంగానూ, రాజకీయంగా కూడా వారి హక్కులను పొందుతూ వచ్చారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అప్పట్నుంచి కారంచేడులోని దళితులు కమ్మవారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓటు వేయడం మొదలుపెట్టారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు దీన్ని ప్రమాదంగా భావించారు. ఎలాగైనా వారిపై దాడి చేసి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వల్ల కారంచేడులో ఓ చిన్న సంఘటన జరిగింది. మంచినీటి కాలువలో గేదెలు కడుగుతున్న కమ్మబ్బాయిని దళిత వర్గానికి చెందిన అమ్మాయి తిట్టడంతో అస్సలు గొడవ మొదలైంది. ఎప్పుడవకాశం వస్తుందా అని కాచు కూర్చున్న కమ్మ భూస్వాములు ఓ పథకం పన్నారు. మాదిగలు నివసిస్తున్న గ్రామంపై దాడికి దిగారు. వాళ్ల గుడిసెలు తగలబెట్టారు. మహిళలు అని కూడా చూడకుండా విరుచుకుపడ్డారు. పురుషులపై గొడ్డళ్లతో దాడి చేశారు. 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అనేక మందిని తీవ్రంగా గాయపరిచారు. ఇంతటి దారుణం చోటు చేసుకోవడంతో దళితులంతా ఏకమయ్యారు. దళిత మహాసభ పేరిట సరికొత్త వేదికను ఏర్పరుచుకున్నారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా రాష్ట్రమంతా పాకింది. తమపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత మహాసభ ప్రతినిధులు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడ్డవారిలో కొంతమంది కమ్మలు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు బంధువులే.
అందులో ఒక వ్యక్తి ఈ మారణకాండలో పాలు పంచుకున్నాడని తేలింది. అయితే 92 మంది నిందితుల జాబితాలో కనీసం అతని పేరు చేర్చలేదు. 23 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత కేవలం ఒకే ఒక వ్యక్తికి యావజ్జీవ శిక్ష పడింది. మిగిలిన 30 మందిని 3 ఏళ్లపాటు జైల్లో ఉంచారు. దీనిపై బాధితుల కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. తమకు న్యాయం జరగలేదని బాధపడ్డారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ బంధువు ఎవరైతే శిక్ష నుంచి తప్పించుకున్నాడో అతన్ని కొన్నాళ్లకు నక్సలైట్లు హతమార్చారు. పీపుల్స్ వార్ గ్రూపుగా ఏర్పడ్డ నక్సలైట్లు అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు. గెరిల్లా పోరాటం ద్వారా నక్సలైట్లు తమ పోరు తీవ్రం చేశారు. కమ్మ, రెడ్లు మావోయిస్టులకు ప్రధాన శత్రువులుగా మారారు. పెద్ద పెద్ద భూస్వాములు, పాలకులను ఆధిపత్యం చెలాయించే సామాజిక వర్గంగా చెప్పుకోవచ్చు. అందుకే వారు నక్సలైట్లను అంతమొందించేందుకు తమ అధికారాన్ని వాడుకోవాలని చూశారు. ఇక్కడ నేను పౌర హక్కుల సంఘం నేత కె బాలగోపాల్ చెప్పిన మాటలను ప్రస్తావించాలనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చాక నక్సలైట్లపై నిర్బంధం, అణచివేత విపరీతంగా పెరిగిపోయింది. కాంట్రాక్టర్లు, భూస్వాములు, ఫైనాన్షియర్లు, పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసేలా ప్రభుత్వం వ్యవహరించింది. సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ఇలాంటి వారే రాజ్యమేలుతున్నారు. గ్రామస్థాయిలో పేదలను అణగదొక్కేందుకే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు. కూలీలకు అధిక వేతనమిస్తేనో, భూముల పంపిణీతోనో వారి ఆస్తులపై ప్రభావం చూపదు. ఇది కేవలం వారికి ఓ తప్పనిసరి రాజకీయ అవసరంగా మారింది. ఇవి బాలగోపాల్ చెప్పిన మాటలు. ఇక ఎన్టీఆర్, ఇటు చంద్రబాబు నాయుడుల పాలనా కాలంలో పారామిలిటరీ బలగాలు వందల సంఖ్యలో నక్సలైట్లను హతమార్చాయి. అంతేకాకుండా నక్సల్ సానుభూతిపరుల పేరిట అనేక మంది గిరిజనులను నకిలీ ఎన్కౌంటర్లలో పొట్టన పెట్టుకున్నారు. అందుకే మావోయిస్టులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్కు తరలి వెళ్లారు. మొత్తానికి దీనివల్ల అర్థమయ్యేదేంటంటే, రాష్ట్రంలో అధికారం ఉండాలంటే ఏదో ఒక కుల, వర్గాలను ప్రోత్సహించడం తప్పనిసరిగా మారింది. కులపరమైన ఆధిక్యత వల్ల కొన్ని ప్రాంతాలపై పట్టు నిలుపుకోవచ్చు. అందుకే తమిళనాడు, కర్ణాటకల్లో ఉన్న కమ్మవర్గం వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా ఆధిక్యత కలిగి ఉన్నట్టు కనిపించరు. ఎందుకంటే రాష్ట్రం బయట తెలుగు మాట్లాడేవారిని మైనార్టీలుగా భావిస్తారు. అందుకే వారు బయట రాష్ట్రాల్లో రాజకీయ శక్తిగా ఎదగలేకపోయారు. ఇదే సమయంలో ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు వలస వెళ్లిన వారు మాత్రం కొందరు ధనవంతులుగా ఎదిగారు. తుంగభద్ర నదీ పరిసరాల్లో భూములు కొన్నవారంతా స్థానికంగా పరపతి సాధించారు. అటు తమిళనాడులోని కోయంబత్తూర్ వంటి నగరాల్లో కూడా కమ్మ వర్గీయులు బలంగా ఉన్నారు. చాలా వరకు వస్త్ర పరిశ్రమలు వారివే. నేను ఇలాంటి అనేక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించాను. అక్కడ కమ్మల ప్రభావం ఏ మేరకు ఉందన్న దానిపై పరిశీలన జరిపాను. ఈ వివరాలు సేకరించడంలో నేను పూర్తి శాస్త్రీయ పద్ధతులను అవలంబించాను. 200 మంది కమ్మల ఇళ్లకు వెళ్లి సర్వే చేశాను. వారికి ప్రశ్నావళి ఇవ్వడం, ఇంటర్వ్యూల ద్వారా సమాచారాన్ని నిక్షిప్తం చేశాను. కృష్ణా డెల్టాలో ఉన్న గోదావరి జిల్లాల్లోని 100 నివాసాలు, హైదరాబాద్లో ఉండే కుకట్పల్లిలో కూడా సర్వే నిర్వహించాను. దీని ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉండే కమ్మలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కమ్మలకు మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో తేడాను అంచనా వేశాను. వారికి నేనిచ్చిన ప్రశ్నాపత్రాల్లో ఎక్కువగా వారు ఎందుకు వలస వచ్చారు, వారి చదువులు, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు, రాజకీయాలపై అవగాహన వంటి వాటినే ప్రస్తావించాను. సామాజికంగా చూస్తే వలసలు అత్యంత ప్రభావం చూపే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమ్మలు విదేశాల నుంచి వారి కొడుకులు, కూతుళ్లు పంపే సొమ్ముతో ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నారు. విద్యాపరంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కమ్మల కంటే పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు ఎంతో ముందంజలో ఉన్నారు. ఈ కోవలోనే గ్రామాల్లో అనేక మంది వ్యవసాయం కంటే పట్టణాల్లో ఏదో ఒక ఉద్యోగం చేసేందుకే ఇష్టపడుతున్నారు. ఇలా చాలా వరకు చిన్న కుటుంబాల్లో సంతానాన్ని ఇద్దరికే పరిమితం చేస్తూ తమ ఆస్తులు విభజింపబడకుండా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మినహా సజాతి వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఉపకులాల మధ్య పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరుగుతున్నాయి. పట్టణాల్లో స్థిరపడ్డ కమ్మ కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా పై స్థాయిలో ఉంటే, గ్రామీణ ప్రాంతంలోని వారు మాత్రం వెనుకబడ్డ కులాలు, దళితులపై ఆధిక్యంతో ఉన్నారు. కులాల ఆధిపత్యం పట్టణ ప్రాంతాల్లో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. విజయవాడ, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో నేను చేసిన సర్వేల్లో ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. విజయవాడలోని కమ్మలు వ్యాపారపరంగా, ఆర్థికపరంగా చాలా తక్కువ సమయంలోనే ఎదిగారు. సంపాదన కోసం వారు చేయని పని లేదు. కొందరు అక్రమ మార్గాలను కూడా అనుసరించారు. అయితే కోయంబత్తూర్లో మాత్రం ఈ వర్గం వారంతా వస్త్ర పరిశ్రమలతోనే సత్తా చాటారు. అక్కడికి వలస వెళ్లినప్పుడు వారంతా కేవలం పత్తి రైతులు మాత్రమే. కొన్ని శతాబ్దాల క్రితం తమిళనాడుకు వెళ్లిన దొరల కుటుంబాలు సైన్యంలో కమాండర్లుగా, పెద్ద పెద్ద భూస్వాములుగా స్థిరపడ్డారు. ఓ రకంగా ఏపీలోని కమ్మలకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారికి ఎంతో తేడా ఉంది. వారి సంస్కృతి, సంప్రదాయాల్లో ఎక్కడా పోలిక కుదరదు.
తెలుగు మాట్లాడినా అందులో కొన్ని తమిళ పదాలు అప్రయత్నంగా దొరుకుతుంటాయి. అంతమాత్రం చేత వారికున్న వస్త్ర పరిశ్రమలో కార్మికులతో వ్యవహరించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. సాధారణంగా నిమ్న కులాలకు చెందిన అమ్మాయిలను అక్కడి వారు పనిలో పెట్టుకుంటారు. 3 ఏళ్ల ఒప్పందంపై పురుష కార్మికులను నియమించుకుంటారు. స్త్రీ కార్మికులు అనేక మంది ఇక్కడ పనిచేసే కార్మికులనే పెళ్లి చేసుకుని తమ సంపాదనలో మిగుల్చుకున్న సొమ్మును కట్నంగా ఇచ్చుకుంటారు. కేవలం 3 ఏళ్ల కాంట్రాక్టుకే కార్మికులను నియమించుకోవడం వెనుక కారణం లేకపోలేదు. ఎక్కువ కాలం ఒకే కార్మికులు పనిచేస్తే యూనియన్లుగా ఏర్పడి ఎక్కడ ధర్నాలు చేస్తారోనన్న భయంతో వారిని ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. కోయంబత్తూర్లో ఈ తరహా కాంట్రాక్టు విధానం సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో కోయంబత్తూర్లో పాతుకుపోయిన పెట్టుబడిదారులు తమ పరపతి పెంచుకునేందుకు కొన్ని ప్రజోపయోగమైన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. హాస్పిటళ్లు, విద్యాలయాలు, ట్రస్టులు ఏర్పాటు చేసి జనాల్లో మంచి పేరు కోసం ప్రయత్నిస్తుంటారు. విజయవాడలో మాత్రం కేవలం డబ్బు సంపాదన కోసమే విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఫక్తు వ్యాపారంగా మారింది. కోయంబత్తూర్లో కమ్మల రాజకీయ ఆధిపత్యం విజయవాడతో పోలిస్తే చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. విజయవాడలో కాపు, కమ్మ వర్గీయుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఎన్నో రాజకీయ హత్యలకు, దాడులకు కారణంగా మారింది. ఈ నగరాలే కాకుండా నేను తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటించాను. తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆకర్షితులైన కమ్మలు దాని పరిసరాల్లో ఎక్కువగా సెటిల్ అయ్యారు. అదే కర్ణాటక విషయానికొస్తే బళ్ళారి, రాయచూర్ జిల్లాల్లో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఎక్కువ మంది స్థిరపడ్డారు. తామొచ్చి వ్యవసాయం చేయడం వల్లే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందాయని కమ్మ రైతులు భావిస్తారు. ఎంతైనా తాము వలస వచ్చామని మాత్రం ఒప్పుకోరు. తెలంగాణలో మంచి మంచి సాగు భూములంతా సెటిలర్ల చేతిలోనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్లో నన్ను ఇంటర్వ్యూ చేసిన చంద్రలత అనే కమ్మ రచయిత రాసిన నవల రేగడి విత్తులపై వివాదం చోటు చేసుకుంది. అందులో ఆమె రైతైన తన తండ్రి ఎలా ఆంధ్రా ప్రాంతం నుంచి తెలంగాణకు వలస వచ్చాడో తెలిపింది. వ్యవసాయానికి ఎంతో అనుకూలమైన నల్లరేగడి భూములున్న ప్రాంతం నుంచి తెలంగాణకు వలసొచ్చామని ఆమె నాతో చెప్పింది. తామొచ్చిన ప్రాంతానికి తగ్గట్టే తన పుస్తకానికి కూడా రేగడి విత్తులు అనే పేరునే చంద్రలత పెట్టింది. కమ్మవాళ్లు నల్లరేగడి భూముల్లో వ్యవసాయం తమకే సొంతమని భావిస్తుంటారు. ఈ పుస్తకాన్ని అత్యుత్తమ నవలగా తానావాళ్లు గుర్తించారు కూడా. అయితే ఇది తెలంగాణలో వివాదం సృష్టించింది. తానా కులాభిమానంతోనే రేగడి విత్తులు నవలకు అనుకూలంగా వ్యవహరించిందని కొందరు ఆరోపించారు. తానాలో కమ్మ ఆధిపత్యం అధికంగా ఉంది కాబట్టే తమ రచయితకు పెద్దపీట వేశారని విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భూములను అక్కడి వారు అభివృద్ధి చేసుకోలేరనే దుష్ప్రచారంలో భాగమే ఇదంటూ తెలంగాణ వాదులు మండేదాకా వచ్చింది. మొత్తానికి ఈ పుస్తకంపై నెలకొన్న వివాదాన్ని చూస్తే తెలంగాణ సెంటిమెంట్ కేవలం సీమాంధ్రుల ఆర్థికపరమైన ఆధిపత్యం నుంచే కాదు, సాంస్కృతిక ఆధిపత్యం నుంచి కూడా పుట్టిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు సినిమా పరిశ్రమ విషయానికొస్తే ఎక్కువ శాతం పరిశ్రమను నియంత్రిస్తోంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మలే. వీరు తీసే సినిమాల్లో నేరస్తులు, విలన్లతో తెలంగాణ యాసలో మాట్లాడిస్తుంటారు. అందుకే కులాల ఆధిపత్యం అనేక రూపాల్లో కనిపిస్తోంది. దాని తీరు, ప్రభావం అనేక అంశాలపై ఆధారపడి ఉంది. అది పట్టణ ప్రాంతమా, గ్రామీణ ప్రాంతమా, చిన్న నగరమా, పెద్ద నగరమా అనేది కూడా చూడాలి. కుల ఆధిపత్యం ఇక్కడొకలా, వలస ప్రాంతాల్లో మరోలా ఉంటుంది. అసలు ప్రస్తుత భారత సమాజంలో కులాల ఆధిపత్యం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేవలం భూములపై, హక్కులపై మాత్రమే పరిమితం కాలేదు. వీటి స్థానంలో మరికొన్ని అంశాలు కూడా వచ్చి చేరాయి. సంస్కృతి, మౌలిక సిద్ధాంతాలు వంటి వాటికి కూడా ఇది విస్తరించింది. మీడియా, వినోద పరిశ్రమ, రాజకీయ అధికారాలు ఈ అంశాలను ప్రభావితం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. అందుకే నేను నా పరిశోధనలో ఆధిపత్యం అనే అంశంపైనే ఎక్కువగా దృష్టి సారించాను. ఇది కమ్మ సామాజిక వర్గంపై నా అధ్యయనంలో ఎంతగానో ఉపయోగపడింది. ఏదేమైనా ఒక విషయం మనమంతా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆధిపత్య ధోరణి అనేది అన్నింటా వ్యాప్తి చెంది ఉందనేది మాత్రం నిజం.